అందరికీ నమస్కారం. తెలుసు కదా, నేను మీ ప్రవీణ్. ఫ్రెండ్స్, ఏం లేదు, ఒక చిన్న విషయం అయితే మీతో పంచుకోవడానికి అయితే వచ్చానన్నమాట. నేను మామూలుగా ఇప్పుడు ప్రస్తుతానికి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అయితే చేస్తున్నాను. అంటే ఫంక్షన్స్ ఫోటోలు తీయడం, వీడియో తీయడం అలా చేస్తూ ఉంటాను అనమాట. అయితే ఈ వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ నేర్చుకోవడానికి గల కారణాలు ఏంటంటే, మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, ముగ్గురు ఉండరు అనమాట. ఒక ఆయన వచ్చేసి మణికాంత్, మా ఎస్ఎస్సి ఫ్రెండ్, తర్వాత చంటి అని గోన్పాడు అన్న, తర్వాత వెంకటేష్ అని అవజలో ఉంటాడన్న. ఆయన ముగ్గురు కలిసి నాకైతే బాగా నేర్పించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా ఎస్ఎస్సి ఫ్రెండు ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నాకు ఈ కెమెరా హ్యాండిల్ చేయడానికి రాకపోతే వీడియో కాల్ చేసి మరీ చూపించి ప్రస్తుతానికైతే ఆ విధంగా నేర్పించాడు అనమాట. తర్వాత వచ్చేసి మదనపల్లిలో వెళ్ళినప్పుడు ప్రోగ్రామ్కి ఇంకా కొంచెం అర్థం కాలేకుంటే మన చంటన్న, గోన్పాడు చంటన్న చూపించి నేర్పించాడు బాగా. తర్వాత కర్నూలుకి వెళ్ళాము. కర్నూలుకి వెళ్ళిన తర్వాత కూడా అలా కాదు ఇలా తీయని చెప్పి ప్రస్తుతానికైతే మంచిగా నేర్పించాడు. తర్వాత వెంకటేష్ అన్న వీడియోగ్రాఫింగ్ అయితే చాలా అద్భుతంగా నేర్పించాడు. ఎలా తీయాలి ఏంటి అని చెప్పేసి అంత అయితే నేర్పించాడు. నేను దాదాపు అంటే ఇప్పటికి 100 పెళ్ళిళ్ళ పైగానే తీసింటా. కాకపోతే మనము ఎక్కడికి వెళ్ళినా ఏ విధంగా ఏ ఫోటోగ్రాఫర్కి వెళ్ళినా ఆపోజిట్ వచ్చినా ఎవరు వచ్చినా ఏ విధంగా వచ్చినా కూడా అన్న నమస్తే అని చెప్పేసి మంచిగా మాట్లాడడం, మనకు వచ్చిందని చెప్పేసి విర్రవీగడం అనేటిది అయితే నేను ఎప్పుడు చేయలేదు. అన్న ఏదో చిన్నగా నేర్చుకుంటున్నానా, ఏమైనా ఉంటే తెలిస్తే చెప్పానా అని ఆ విధంగా మాట్లాడుతుంటాను అనమాట. ఎక్కువగా నాకు వస్తుంది అది ఇది అని చెప్పేసి నేను ఎప్పుడు ఓవర్ చేయలేదు. ఇంకా ఇప్పటికి నేర్చుకుంటూనే ఉన్నాను అనమాట. ఏంటి ట్రిక్స్ ఏంటి అండి సంథింగ్ అని మొత్తం నేర్చుకుంటూ ఉంటాను అనమాట. మనం ఎలా మాట్లాడితే ఆ విధమైన అవతల వాళ్ళనేది రెస్పాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఈ విషయం నేను ఎందుకోసం పంచుకుంటున్నానంటే, ఈ వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ ఎవరైతే నేర్పించారో వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ మీకు స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అన్న. తర్వాత రకరకాల కొన్ని ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది అయితే చెప్పించారు. వాళ్ళకు కూడా ఫోటోగ్రాఫర్లకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగా నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.